ఇక్కడ మాత్రం సాంగ్ వింటుంటే డాన్స్ చేయాలనిపించింది. సాంగ్ రాగానే అసలు పెట్టుకొని డాన్స్ చేసినాం ఫుల్. ఇక్కడనే తిరుగుతుంటాడు తాతతో కూడా ఒక్కసారైనా చేస్తాడు డాన్స్. ఇది మాత్రం పక్కా, ఎందుకంటే ఎప్పుడు కలిసి మంచిగా మాట్లాడతాడు. మనం పోకిరి సినిమా చూస్తాం, శ్రీమంతుడు సినిమా చూస్తాం, అంతా వేరే లెవెల్ అనిపించలేదు. కానీ అన్ని సినిమాల కంటే బెస్ట్ మహేష్ బాబు కెరియర్లో ఈ సాంగ్ అని చెప్పుకోవచ్చు. సాంగ్కి మాత్రం థియేటర్లో ఎవ్వడు కూర్చోడు, ఇది మాత్రం పక్కా. థియేటర్ మాత్రం దుమ్ము దులుపుతుంది ఆ సాంగ్కి మాత్రం. నాకు గుంటూరు కారం అంటే ఇంతవరకు మామూలుగానే తెలుసు భయ్య, కానీ ఇప్పుడు సినిమాకి ప్లస్ పాయింట్ కుర్చీ తాత సాంగ్, ఆ డైలాగే సాంగ్ మస్తు అనిపించింది నాకైతే. శ్రీలీల అవునవును, ఇద్దరు కాంబినేషన్, ఇద్దరు 25 సంవత్సరాలే, ఇద్దరు పోటాపోటీగా చేసారు. ఏమో అనుకున్న 40 years 50 years అని అందరు ట్రోలింగ్ చేస్తారు. 25 years లెక్క చేసిండు మహేష్ బాబు. ప్లస్ అందరు ట్రోలింగ్ కూడా చేస్తారు మన సాంగ్కి. ఎంతమంది ఏం ట్రోలింగ్లు చేసినా, కాపీ రైట్స్ వచ్చినా, ఏం రైట్ వచ్చినా సాంగ్ మాత్రం ఎవడు ఆపలేడు. ఎందుకంటే అన్ని లాంగ్వేజ్లలో అప్పుడే 25 millions వచ్చేసినాయి సాంగ్కి. మొత్తం దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు. ఎర్ర కొట్టేస్తున్నాడు సాంగ్ మాత్రం. ఇద్దరు కాంబినేషన్లో ఆకాశంలో మెరుస్తుంది వెన్నెల, గుంటూరు కారంలో మెరిసింది శ్రీలీల.